మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. చదివినటువంటి వాక్య భాగంలో మధ్యలో మాటను మనం గమనించినట్లయితే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన మనతో వచ్చువాడు. ఆయన తన జనులను ఎప్పుడు చెయ్యి పట్టి నడిపించేవాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కానే కాడు. మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఈ వాక్యం యొక్క మర్మం మనకెంతో అర్థమవుతుంది. ప్రభువు ఈ భూమి మీదకి తన మహిమను విడిచి శరీరధారిగా రక్షకుడిగా ఉదయించాడు. అయితే ఆయన శిలువ మరణము చెంది మరణపు ముళ్ళును విరిచి మరణమును గెలిచి మృత్యుంజయుడిగా పరలోకానికి ఆరోహణమవుతున్నప్పుడు శిష్యులతో చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆయన అంటారు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను, ఆయన మీ కొరకు వస్తాడు, మిమ్మల్ని ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు. అవును, ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. శిష్యులు అనుకున్నారు, మనలను ఇప్పటి వరకు నడిపించిన, మనకు కాపుదలగా ఉన్న, మనకు నాయకుడిగా ఉన్న, మనకు బోధించిన ఆ రక్షకుడు, ఆ బోధకుడు, ఆ ప్రభువు మనలను విడిచి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు మనకు తోడు ఎవరు అనేటువంటి నిరాశ నిస్పృహలో, దిగులు, చింతలో నిలిచి ఉన్న వారితో ప్రభు అంటున్నారు, మీరేమి భయపడకండి, పరిశుద్ధాత్మ వేరొక ఆదరణకర్త మీ కొరకు వస్తున్నాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు, మీ ప్రక్కనే ఉండి నడిపిస్తాడు, మీలో ఉండి నడిపిస్తాడు, మీ చుట్టూ ఆవరించి మిమ్మల్ని నడిపిస్తాడు అని శిష్యులను బలపరిచి, ప్రోత్సాహపరిచి, ధైర్యపరిచి పరిశుద్ధాత్మను వారి మీదకి పంపించారు. పరిశుద్ధాత్మ వారి మీదకి బలముగా వ్రాలారు. వారిని నూతనమైనటువంటి ఉద్యమంతో, బలముతో నింపి ఆయన సాక్షులుగా ఈ లోకంలో నడిపించి తేజరిల్లింపచేశాడు. పరిశుద్ధాత్మ యొక్క తోడు శిష్యులు ప్రత్యక్షంగా అనుభవించారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలలో మనం వెళ్తున్నటువంటి మార్గాల్లో మనతో కూడా ఉన్నవారు ఎవరు అని యోచిస్తూ మనతో ఎవరు లేరు అనేటువంటి దుఃఖముతో నిలవవలసినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ సందర్భంలో మనం గుర్తించవలసినటువంటి వాక్యం ఏదనగా, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఒకసారి యాయీరు అనేటువంటి వ్యక్తి తన కుమార్తె చావనై ఉన్నది అని ప్రభు యొద్దకు వచ్చి మిక్కిలి బ్రతిమాలుకొని ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. తన కుమార్తె యొక్క క్షేమస్థితి కొరకు, ఆరోగ్యము కొరకు ప్రార్థించమని వేడుకున్నాడు. అయితే అక్కడ గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ప్రభు నా మాట సెలవిస్తున్నాను, నీ కుమార్తె బాగైంది, వెళ్ళు అని చెప్పలేదు. గాని ఆ యాయీరుతో పాటు తన ఇంటికి ఆయన బయలుదేరాడు. ఆయన తన పనులన్నీ ప్రక్కన పెట్టి, తనకున్నటువంటి బాధ్యతలని ప్రక్కన పెట్టి, చావనయ్యున్నటువంటి యాయీరు యొక్క కుమార్తె కొరకు అడుగు వేశాడు. ఆయన లేచి యాయీరుతో పాటు బయలుదేరాడు. ఎందుకంటే సమస్యల వలయాలలో, దుఃఖ సంద్రములో నిలిచి విసిగి వేసారి భయాందోళనకు గురై ఏమి చేయాలో అర్థం కాని దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు యొద్దకు తిరిగినప్పుడు, ప్రభు చెంతకు చేరినప్పుడు, ప్రభు సహాయాన్ని కోరుకున్నప్పుడు, ఆయనను నాతో రా ప్రభు అని వేడుకునేటప్పుడు ఆయన యాయీరుతో వెళ్ళాడు. యాయీరు యొక్క సమస్య పాయలైపోయింది. తన కుమార్తె యొద్దకు ప్రభు వెళ్ళి, తలీతాకుమి చిన్నదాన లెమ్ము అని ఆయన మాట సెలవిచ్చిన వెంటనే తన కుమార్తె సజీవముగా లేచి నిలబడింది. యాయీరు తన కుమార్తె చావనయున్నది అని చెప్పాడు, కానీ ప్రభు అక్కడికి వెళ్ళేసరికి తన కుమార్తె చనిపోయింది. అయితే ప్రభు అతనితో కూడా ఉన్నాడు కాబట్టి చనిపోయిన తన కుమార్తె సజీవంగా లేచి నిలబడింది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రభు చెంతకు చేరినప్పుడు మన పరిస్థితులు ఎంత చిక్కుముడిగా ఉన్నప్పటికీ, ఎంత భయాందోళనగా ఉన్నప్పటికీ, ఎంత అర్థం కాని అయోమయంగా ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నప్పటికీ, ఆయన మనతో ఉంటే అది ఎట్టి సమస్య అయినా సరే దాని నుండి మనం విడిపించబడతాం, ఆ సమస్య నుండి రక్షించబడతాం, లేవనెత్తబడతాం, ఆయన సాక్షులుగా నిలబడగలుగుతాం. అయితే ఇక్కడ గుర్తించవలసినటువంటి మాట ఒకటే, ఆయన మనతో వచ్చుట. అందరితో ఆయన వస్తాడా? అందరితో నేను నీతో వస్తాను అని ఆయన సెలవిస్తారా అని చూసినట్లయితే మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు బైబిల్ గ్రంథంలో తటస్థిస్తుంది. అదేదనగా నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనం, మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను,
ఇక్కడ మనం గుర్తిస్తున్నాం, ప్రభు అంటున్నారు సాక్షాత్తు సర్వోన్నతుడే మోషేతో సెలవిస్తున్నటువంటి మాట, మీరు లోబడని జనులు, నేను మీతో కూడా రాను. ఎందుకని ప్రభు వారితో నేను రాను అని చెప్తున్నారు? ఎందుకంటే వారు లోబడని జనులు. ఈ మాటలో మనం గుర్తించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏదనగా, ఆయన లోబడని అవిధేయులతో రాడు. ఇజ్రాయేలు కొరకు ప్రభు ఎన్నో గొప్ప భీకరమైనటువంటి కార్యాలు చేశాడు. వారు ఆకలిగొంటే ఆకాశము నుండి మన్నాను కురిపింపచేసి వారి ఆకలి తీర్చాడు. వారు తప్పికొంటే వారి కొరకు బండల నుండి నీటిని రప్పించి తీయని నీటి చేత ఓట చేత వారిని తృప్తిపరిచాడు. వారికి మాంసాహారం తినాలనిపిస్తే తూర్పు గాలి చేత పూరేలను పంపించి విస్తారమైనటువంటి మాంసాహారము చేత నెల రోజులు వారిని పోషించాడు. శత్రువులు వారి మీదకు వస్తుంటే ఎంత బలమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వీరులైనటువంటి యోధులైనటువంటి శత్రువులు దండు దిగిన ఇజ్రాయెల్లో ఒక్కని నేను ఓడించలేనట్లుగా ఇజ్రాయెల్ చుట్టూ కంచె వేసి వారిని కాపాడి శత్రువుల మీద జయం అనుగ్రహించాడు. వారు ప్రయాణం అవుతుంటే వారి వస్త్రము మాసిపోలేదు, వారి చెప్పులు వారు తెగిపోలేదు. కారణం, వారితో ఆయన ఉండి వారికి ఎన్నో మేలుకరమైనటువంటి దీవెనకరమైనటువంటి కార్యాలను చేసి వారికి చూపించారు. తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు దీవెనల చేత, ఆశీర్వాదముల చేత, ఆశ్చర్య కార్యముల చేత, అద్భుతముల చేత. అయితే వారు మాత్రం ఆయనను గుర్తించలేకపోయారు. లోబడక మాటి మాటికి సనుగుతూ, మాటి మాటికి ప్రభువు ఎక్కడున్నారు, మాటి మాటికి మేము వెళ్తున్న మార్గం సరైనది కాదు, మాటి మాటికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, మాటి మాటికి ప్రభు దూషిస్తూ ఇలా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు, మీరు లోబడనల్లని జనులు, నేను మీతో కూడా రాను. నేనైతే మనము ఆయన మాటకు లోబడవలసిన వారమై ఉన్నాము, శిరస వహించవలసిన వారమై ఉన్నాము, తలను వంచి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నాము, ఆయన ఆజ్ఞల మార్గములో పరుగెత్తవలసిన వారమై ఉన్నాము. ఆయన ఉపదేశము చేత మనల్ని మనము కట్టుకుంటూ సర్వసత్యంలో అడుగు వేసి పరిశుద్ధాత్మ నడిపింపులో గమ్యమునకు చేరవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఆయన వాక్కులకు, ఆయన మాటకు లోబడకపోయినట్లయితే ఆయన అంటున్నారు, నేను మీతో కూడా రాను. ఇంతకీ ఆయన ఏం చెప్తున్నారు? నా నామమున మీరు విశ్వాసం ఉంచండి, బూదిగంత నివాసులారా నా వైపు చూసి మీరు రక్షణ పొందండి, నా రక్తంలో మీరు కడుగబడండి, మీ పాపములను ఒప్పుకొని వాటిని విసర్జించి నా వైపుకు తిరగండి, నా ఆత్మ చేత మీరు నింపబడండి, నేను తెలియచేసినటువంటి ఆజ్ఞానుసారంగా మీరు జీవించండి, నన్ను పూర్ణ హృదయంతో ఆరాధించండి, ప్రేమించండి, మరియు మీ తోటి వారిని ప్రేమించండి, తప్పులను క్షమించండి అని ప్రభు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి మనకు తెలియజేసినప్పుడు వాటిని మనం అనుసరించాలి. ఆ వాక్కులకు, ఆయన మాటకు మనం తల వంచాలి, లోబడాలి, విధేయత చూపించాలని ప్రభు సెలవిస్తుండగా అట్టి విధంగా మనం విధేయత చూపిస్తాం. ఆయన మార్గంలో మనం ఆయనను చూస్తూ ఆయన అడుగుజాడల్లో కొనసాగుదాం. మనతో ఆయన వస్తున్నాడు. ఆయన మనతో వస్తే ఎర్ర సముద్రమైన నిర్జీవమైనటువంటి స్థితి అయినా, ఏ స్థితి అయినా సరే మార్చబడతాయి. మన కొరకు కార్యము సఫలపరచబడుతుంది. మనలను అనేకులకు దీవెనకరంగా ఆయన మార్చివేస్తాడు. ఆయనను ఇంకను రక్షణ పొందక, పరిశుద్ధాత్మను గురించినటువంటి ధ్యాస లేక, పరిశుద్ధతను గురించినటువంటి వాంఛ లేక, మారు మనసు అనేటువంటి మాటకు అర్థము తెలియక, ప్రేమలేనితనముతోనూ, కక్ష, ఈర్ష్య, ద్వేషాలతోనూ, అహంకారంతోనూ, గర్వంతోనూ, డంబాలతోనూ, ఇంకా లోక ఇచ్ఛలతోనూ, ధనం కొరకు, భోగాల కొరకు పరిగెడుతూ ఉంటే ప్రభు అంటున్నారు, అటువంటి మార్గంలో నేను మీతో కూడా రాను అని. కనుక ఆయన మనతో రావాలంటే సర్వసత్యంలో మనం నడుస్తాం. ఎర్ర సముద్రమైనా సరే, ఎడారి అయినా సరే, శత్రువులు పొంచి ఉన్నారు అని తెలిసినా సరే, ఆయన నడిపిస్తున్న మార్గంలో మనం సాగిపోయినట్లయితే సముద్రంను పాయలు చేస్తాడు, శత్రువులను తుత్తులుగా చేస్తాడు, నిర్జీవ స్థితిని సజీవంగా మారుస్తాడు, చీకటమయమైనటువంటి మార్గాలను తేజోమయంగా తీర్చిదిద్దుతాడు, చితికిన బ్రతుకును చిరస్మరణీయంగా, తరతరములకు జ్ఞాపకార్థంగా ఉన్నట్లుగా, బహుతరములకు శుభాతిశయంగా మార్చి ఆయన సాక్షిగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. మాతో వచ్చేవాడు నువ్వు ఒక్కడే ప్రభువా. అయితే నీ వాక్కుకు విధేయత చూపించగా లోబడక ఉన్నట్లయితే నీవు రామని మీరు సెలవిచ్చారు. నీ వాక్కుకు విధేయత చూపించిన ఆజ్ఞానుసారంగా జీవించుటకు తీర్మానం చేసుకుని ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి వారితో మీరు నడవండి, సర్వసత్యంలో మీరు నడిపించండి, మీరు ఆగడ రాజ్యాన్ని సిద్ధపరచండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమశులు తీర్చి ఈ విలువైనటువంటి వాక్కుని ఏమాత్రం వారి హృదయంలో చాపవారు దొంగిలించకుండా నీరు కట్టి ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.